మంచిది. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దయచేసి మీ మనసంతా దేవుని వాక్యం మీద మాత్రమే పెట్టండి. ఓకే, ఫర్గెట్ ఎవ్రీథింగ్, అంతా మర్చిపోండి, దేవుని వాక్యం మీద మాత్రమే పెట్టండి. దేవుడు మగవారికి ఇచ్చిన యోగ్యతలు చెప్తాను. ఫస్ట్ నేను సృష్టిలో మగవారికి దేవుడిచ్చిన యోగ్యతలు, ఆధిక్యతలు అనందరూ. ఓకే, స్త్రీలు పురుషులు ప్రపంచంలో ఉన్నారు, కానీ దేవుడు స్త్రీల కంటే మగవారికి కొన్ని ఆధిక్యతలను, కొన్ని యోగ్యతలను ఇచ్చాడు. నేనేం చెప్తున్నానంటే, వీఆర్ సంథింగ్ స్పెషల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో పురుషుడు అనబడేవాడు ఒక ప్రత్యేకమైన వాడు స్త్రీ కంటే. ఎందుకలా అనంటే కనుక, మీ అందరికీ తెలిసిన రిఫరెన్స్లు ఇస్తే టైం సరిపోదు. సున్నతి అనేది బైబిల్లో ఉందా లేదా? సున్నతి ఎవరికి దేవుడు నిర్ణయించాడు? పురుషుడు. ప్రతి పురుషుడికి ఏం చేయబడాలి? సున్నతి చేయబడాలి. సున్నతి అంటే ఏంటి తెలుసా అండి? ఇట్స్ ఏ కావనెంట్, అదొక నిబంధన. నీకు నాకు ఒక నిబంధన. ఇశ్రాయేలు జాతి అంతటికి, ఇశ్రాయేల్ నుంచే ముస్లిమ్స్ వచ్చారు కనుక వీళ్ళందరికీ కుటుంబములో పుట్టిన ప్రతి మగబిడ్డకి ఇప్పటికీ ఉన్నది. ఇట్స్ ఏ కావనెంట్, ఒక నిబంధనది. అబ్రహాం, ఈ లోకం అంతట్లో నువ్వు నాకు స్పెషల్ అవ్వాలంటే ఇదిగో ఈ నిబంధన నాతో నువ్వు చేస్తే నువ్వు నాకు స్పెషల్ అవుతావు. నిబంధన ఒప్పుకున్నాడా లేదా? శారమ్మతో చెప్పలేదే, అబ్రహాముతోనే చెప్పాడు. ఎందుకు? దేవుడు మగవారికి ఆ ప్రత్యేకతనిచ్చాడు, ఆ ఆధిక్యతనిచ్చాడు. రెండోది, ఎస్తేరు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దానికంటే ముందు పాత నిబంధన గ్రంథంలో దేవునికి బలర్పించే ఉంటాయి, తెలుసా నీకు? బలించేటప్పుడు కూడా ఏం తేవాలి? మగవాటినే తేవాలి. వాటికి అన్నిటికీ రిఫరెన్స్లు నా దగ్గర. మీరు దేవుని ఆలయానికి బలివ్వడానికి, అది ఏ బలైనా కూడా నువ్వు తెచ్చేటప్పుడు అది మేకల్లోనైనా గొర్రెల్లోనైనా అది మగదై ఉండాలి. ఏం ప్రభువా ఫీమేల్ వద్దా? చెప్పలే ప్రభు, ఫీమేల్ గురించి చెప్పలేదు. మూడవది, ఒకానొక సందర్భంలో నిర్గమాకాండంలోనే అంటాడు, యాజకులతోని అతి పరిశుద్ధమైనది పురుషులు మాత్రమే తినాలంట. యాజకుల్లో కూడా ఇంటి మీద చూసుకోండి, నిర్గమ 12:6 ఉంటుంది అన్నమాట. ఎవరు తినాలి? సో ఎందుకు ఈ 3 ఎగ్జాంపుల్ చెప్పానంటే, మనము పురుషులముగా దేవుని దృష్టిలో స్త్రీల కంటే ఎక్కువ ఆధిక్యతను కలిగిన వారు అని చెప్పడానికి ఇవన్నీ చెప్పారు. ఎస్తేరు గ్రంథంలో ఇప్పుడు చదవండి. మీరు కొంచెం చదివే వాళ్ళు సూపర్ ఫాస్ట్ ఉంటే నాకు టైం సేవ్ అయింది. 1:22 చూడండి. ఎస్తేరు గ్రంథం 1:22. ఒక్క చదువు చాలు, మిగతా వాళ్ళ రిఫరెన్స్ నోట్ చేసుకుంటే చాలు. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలి. చాలు. ఎస్తేరు గ్రంథం 1:22 ఏముంది? ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలి. వినాలి. నువ్వు ఒక ఆఫీసర్వి. పోలీస్ స్టేషన్లో బాస్ ఎవరు? సిఐ, డిఎస్పి, ఎస్పి, అవునా?
ఎంఆర్ఓ ఆఫీస్లో బాస్ ఎవరు? ఎండి ఆఫీస్లో. అంటే ప్రతి ఆఫీస్కి ఒక బాస్ ఉన్నట్టు ప్రతి కుటుంబానికి దేవుడు మనల్ని బాస్గా ఉంచాడు. ఇప్పుడు నా కుటుంబానికి నేను ఒక ఆఫీసర్ని, మీ కుటుంబానికి మీరు ఆఫీసర్. అధికారి అంటే అదేగా, ఆఫీసర్. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ మీద ఏమైనా కంప్లైంట్ వస్తే ఫస్ట్ క్వశ్చన్ చేసేది ఎవరిని? ఎవడయ్యా ఈ మండల ఎంఆర్ఓ ఎవరు? పిలవండి. అందులో ఏ చిన్న ఉద్యోగి తప్పు చేసినా క్వశ్చన్ చేసేది మాత్రం పెద్ద ఆఫీసర్. నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే ఎంఆర్ఓ బుద్ధున్నోడైతే అన్నాడు. ఎందుకు? ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఇన్ దట్ ఆఫీస్. అలాగే మన ఇంట్లో ఎవరు తప్పు చేసినా ఫస్ట్ ఎవరి పేరు వచ్చింది? ఈమె భర్త ఎవరే? భార్య తప్పు చేస్తే ఏమంటారు? ఈమె భర్త ఎవరు? పిల్లలు తప్పు చేస్తే వీళ్ళ నాన్నెవడే? వీళ్ళ అమ్మ ఎవరు అంటారు? ఎవరన్నా సన్నాప్రాంతరా మదరాప్రాంతరా స్కూల్లో మైటీ మదరాప్ అంటారా? ఏమంటారు? సన్నాఫ్. మీ పిల్లల పేరు చెప్పినప్పుడు ఏమంటారు? సన్నాఫ్. ఎందుకు? దేవుడిచ్చిన ఆధిక్యత. ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఇంటి పేర్లు కదా, ఇంటి పేర్లు ప్రాముఖ్యత ఉందా లేదా? ఎవరింటి పేరు వచ్చింది? పెళ్లి కాకముందు వాళ్ళ తండ్రి ఇంటి పేరు, పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరు. ఆధిక్యతలు చెప్తున్నా మీకు నేను, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు చెప్తున్నా. ఎప్పుడన్నా మీకు అనిపించిందేమో మరిచి అనవసరంగా మగోనిలాగా పుట్టిన ఆడదానిలాగా పుట్టిన బాగుండండి. కొంతమందికి అనిపిస్తుంది కూడా. అది సైతాను కలిగించే ఆలోచన అది. ఎందుకంటే నీవు మగవానిగా పుట్టడం దేవుని చిత్తం. అన్ని బరువులు నాకే, అన్ని బాధ్యతలు నాకే, అన్ని పనులు నేనే చేయాలని కొంతమంది ఏమనుకుంటారు అప్పుడప్పుడు. ఆడవాళ్ళగా పుడితే బాగుంది, వంట కాడ గిన్నెలు నవ్వుతూ భర్తకు అయిపోయింది పని. కానీ ఏంది, డబ్బులు నేనే తేవాలా, అప్పులు నేనే కట్టాలా, పాల బిల్లు నేనే కట్టాలా, నేల బిల్లు నేనే కట్టాలా అని ఆడదానిగా పుడితే బాగుంది అనుకుంటారు. నో, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు దాన్ని గౌరవించాలి. ఏసావు ఏం చేసిండు? దేవుడు ఏసావును ప్రేమించి తనకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తే సింపుల్గా సిల్లీగా చిక్కుడుగాయ కూర కోసం నాకు వద్దనేసాడంతే. జీవితకాలం మొత్తం యాకోబుకి దాసునిగా బ్రతికాడు. దేవుడు ప్రేమించి ఏసావుకి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఎన్ని సెకండ్ల ముందు పుట్టారు వాళ్ళు? సెకండ్స్లోనే. కానీ దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆధిక్యతను సెకండ్స్లో ఇచ్చాడు. కానీ ఏసావు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఈ రోజున మనందరి మీద ఒక నింద ఉంది. దేవుడు మగవానిగా మనల్ని పుట్టించి, పురుషునిగా పుట్టించి, మగవానిగా పురుషునిగా బ్రతకమంటే మనకు కష్టమైపోతుంది. మనం కూడా మనకిచ్చిన ఆధిక్యతను ఏసావులాగా కొన్నిసార్లు మనం త్రోసివేస్తున్నామేమో. ఆలోచించుకోండి. మరలా చెప్తున్నాను, యు ఆర్ ద ఆఫీసర్ ఫర్ యువర్ హౌస్. నీ ఇంటికి నీవు అధికారివి. ఎస్తేరు గ్రంథం 1:22 ప్రకారం ఒక భయంకరమైన ప్రశ్న దావీదు అబ్నేర్ని అడుగుతాడు. తీయనందరూ ఆ మాట, అది మన మెయిన్ మెసేజ్. యాక్చువల్గా ఎవరేమనుకోవద్దు మరి. 1 సామ్యూయేలు గ్రంథం అందరు తీయాలి మాట. 26వ అధ్యాయం 1 సామ్యూయేలు 26:15 అందరూ చదవాలి కూడా. ఆగే అందరూ చదవాలి కూడా. తీసారా? పేజ్ నెంబర్ చెప్పండి. పాత నిబంధనలు 247. 26వ అధ్యాయం 15వ వచనం. 1, 2, 3 స్టార్ట్.
చాలు. అందరు చదవండి. తర్వాత ఇప్పుడు ఒకళ్ళు చదవండి, ఒక్కలి. ఓకే. నీవు యజమానుడవు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడవు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవము తోడు నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. రైట్. ఇప్పుడు వినండి అందరూ. అబ్నేరును దావీదు ప్రశ్నిస్తున్నాడు. అబ్నేరు ఎవరంటే సౌలు రాజు యొక్క సైన్యాధిపతి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సౌలుకి పిఏ అయిన, అంటే సౌలు యొక్క ప్రతి దాన్ని చూసుకునే నేనే. దావీదు ఒకసారి ఏం చేశాడో తెలుసా? సౌలు పడుకున్నప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళి నీళ్ళ బుడ్డి ఈట రెండూ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సంభాషణ ఇది. సౌలుతో కాదు, ఎవరితో? అబ్నేరుతో, సైన్యాధిపతితో. ఓ అబ్నేరు, నువ్వు మగాడవు కావా? ఏం ప్రశ్న అండి? మనకు బీపీ తెప్పించే మాట ఇది. ఎవరన్నా మనల్ని మాట అంటే మనకి ఎంతో కోపం వచ్చింది. వినాలందరూ, అందరు నా వైపు చూడాలి. దయచేసి ఎవ్వరు నిద్రపోవద్దు. మీ మనసంతా ఇక్కడే పెట్టాలి. ప్రభు మిమ్మల్ని నడిపించిందే అందుకు. ఫస్ట్ సైతాన్ ప్లాన్ అంటే మిమ్మల్ని రానియదు, నెక్స్ట్ ప్లానెట్ వచ్చినా విన్నయ్యదు. ఈ రెండిట్లో సక్సెస్ అయిందంటే మీరు ఓడిపోయినట్టే. ఏ అబ్నేరు, నువ్వు మగవాడవు కావా? ఎంత రోషం కలిగిన మాట ఇది. ఎందుకో తెలుసా? నీ రాజును సంహరించడానికి ఒకడు వస్తే నువ్వేం చేస్తున్నావు? నీ రాజును కాపాడవలసిన బాధ్యత ఎవరిది? నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడకు రాజును సంహరించుటకు జనుల్లో ఒకడు చేరువకు వచ్చెనే. ఏం జరిగింది? నీ యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి అంటే నీ యజమాను ఎందుకు కాయలేదు నువ్వు? ఇదే ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడే. మీరు మగోళ్ళు కాదా? నువ్వు మగానివి కాదా? నీకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇవ్వలేదా? నేను నీకు ఒక కుటుంబాన్ని ఇవ్వలేదా? భార్యని ఇవ్వలేదా? పిల్లల్ని ఇవ్వలేదా? నీ కుటుంబాన్ని కాపు కాస్తున్నావా? నీ భార్య ఎట్లుందో తెలుసా? నీ పిల్లలు ఎట్లున్నారో తెలుసా? ఏం కాపు కాస్తున్నావు? కాపాడుతున్నావా? కాపు కాస్తున్నావా? భద్రపరుస్తున్నావా? క్షేమంగా చూసుకుంటున్నావా? నీ కుటుంబంలో ఉన్నవారు బాగున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. మీరేం చెప్తారు? నాకెక్కడ కుదురుద్ది ప్రభువా, నేను ఎట్ట కనపడుతున్నా నీకు? నేను అలా ఖాళీగా ఉన్నానా? పొద్దున్న అయితే బయటికి పోతా, ఏదో పని చేసుకుంటా, డబ్బులు సంపాదిస్తా. నాకు తెలీదు నా భార్య ఏమన్నా కానీ నా పిల్లలు ఏమన్నా కానీ. ఫోన్ వచ్చిందప్పుడు, హలో సార్, పోలీస్ స్టేషన్ రండి. ఎందుకయ్యా? మీ అమ్మాయి అంట ఎవరన్నా తీసుకొని వచ్చింది ఇడికి. అమ్మా, అవుట్ అవుట్. మా అమ్మాయి? అవునయ్యా, మాట్లాడమ్మాయి.
అవుట్. ఇన్ని రోజులు కాపలా గాయలే, ఇన్ని రోజులు కాపాడలేదు, ఇన్ని రోజులు బాధ్యత లేదు, ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోలేదు, ఇన్ని రోజులు లెక్క చేయలేదు, గుండె ఆగిపోయింది. నిజంగా మీరు గనక మీ పిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే అలాంటి ఫోన్ మీకు గనక వస్తే పోలీస్ స్టేషన్ నుంచి మీ గుండె ఆగిపోదా? చచ్చిపోతారు, చచ్చిపోయినంత పని అయింది. అప్పుడు ఏడ్చే ప్రయోజనం? అప్పుడు గుండెను బాదుకునే ప్రయోజనం? ఎప్పుడు కాపాడాలి, ఎప్పుడు కాపు గాయాలి, ఎప్పుడు భద్రపరచాలి? దరిద్రం ఏంటి తెలుసా? ఇప్పుడు భార్యలు మిస్ అవుతున్నారు. ఇది ట్రెండ్. ఇప్పుడు ఒకప్పుడు మన అమ్మాయిలు మిస్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు మన భార్యలు మిస్ అవుతున్నారు. ఇది నేను జోక్గా చెప్పట్లేదు, ఇది చాలా బాధతో దుఃఖముతో చెప్తున్నా. చాలా మంది భార్యలు వేరొకటితో వెళ్ళిపోతున్నారు. ఇట్స్ ఏ ట్రెండ్. జాగ్రత్త, మరలా చెప్తున్నాను, జాగ్రత్త. దేవుడు మనల్ని మన ఇంటికి అధికారిగా, నెంబర్ 2 మన ఇంటికి కావలి వాణిగా మనల్ని పెట్టాడు. వినాలందరూ ఎలా పెట్టాడు? వాళ్ళు మిస్ అయితే లెక్క ఎవరిని అడుగుతారు? ఏంటయ్యా మీ అమ్మాయి కనపడట్లేదు, మధ్యలో అడుగుతారు లేదా? లెక్క చెప్పాలా లేదా? ఏంటండి మీ భార్య కనపడట్లేదు, లెక్క చెప్పాలా లేదా? ఊరికి పోతే తిరిగి వస్తారు, అమ్మ వాళ్ళకి పోతే తిరిగి వస్తారు, వేరే వాళ్ళతో పోతే తిరిగి రాదు. బతుకుతారా మీరు? తలెత్తుకొని బతకగలరా? ఊర్లో ఉండగలరా? సొసైటీలో బ్రతకగలరా? మరలా చెప్తున్నాను, మనము మన ఇంటికి అధికారులం, మనము మన ఇంటికి కావలివారు, మగవాళ్ళం మనం. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇది మన బాధ్యత. రెండో మాట ఏంటి తెలుసా? రాజునకు నీ యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చనే, నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడు. ఇలా ఉన్నావు కనుక నీ ప్రవర్తన సరిగా లేదు. నీ రాజు నిద్రపోయినా నువ్వు మెలుకొని ఉండాలా, అది నీ డ్యూటీ. అవునా? నీ రాజు నిద్రపోతాడు, నువ్వెలా ఉండాలి? మేలుకొని ఉండాలి. నువ్వు పడుకున్నావేంటి? బుద్ధుందా నీకు? నువ్వు నిద్రపోయావేంటి? అయ్యలారా వినండి, మన భార్య క్యారెక్టర్ ఏంటో మనకు తెలియాలా, మన పిల్లల క్యారెక్టర్ ఏంటో మనకు తెలియాలా, వాళ్ళు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు మనకు తెలియాలా, వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారో మనకు తెలియాలా, వాళ్ళకి ఎవరి ఫ్రెండ్స్ ఉన్నారో మనకు తెలియాలా, వాళ్ళు రహస్యంగా ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో మనకు తెలియాలి. అట్లని మళ్ళీ అనుమానం పెట్టుకోండి, అట్లా కాదు. మళ్ళీ ఏది చేసినా ప్రేమతో చేయండి. మందలించినా కూడా ప్రేమతో మందలించండి, హెచ్చరించినా కూడా ప్రేమతో హెచ్చరించండి. మళ్ళీ అనుమానంలాగా ఉండకూడదు. అక్కడ కూడా వస్తానే, అక్కడ కూడా వస్తానే. ఫస్ట్ మనం బాధ్యతగా కాపుగాయాలి. ఏంటి? అనుమానంతో కాదు. చాలా మందికి అనుమానం పిచ్చి, అది దరిద్రం. అసలు అట్లా కాదు. ఒక బాధ్యతగా చూడండి, ఇప్పుడు అబ్నేరే ఉన్నాడు, రాజు మీద అనుమానంతోన కాపు కాసేది, బాధ్యతతోనా? ఇట్ ఈజ్ హిస్ రెస్పాన్సిబిలిటీ. రాజన్నా పాడిపోతాడు, రాజా ఆడికన్నా పాడిపోతాడేమో, రాజు ఎవరితో పాపం చేస్తాడేమో కాపు కాతడా? అది కాదు. రాజును కాపాడవలసిన బాధ్యత. కొంతమందికి వాళ్ళ భార్య ఒంట్లో ఉన్న రోగం కూడా తెలియదు, వాళ్ళ పిల్లలు హెల్త్ ఇష్యూస్ కూడా కొంతమందికి తెలియదు. కనీసం వచ్చి చెప్పిన చిరాకు పడే భార్యలు, చిరాకు పడే భర్తలు, చిరాకు పడే తండ్రులు ఉంటారు. ఎక్కడ పోయి చెప్పుకుంటారు సార్ వాళ్ళు?
నా భార్య నాతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటుంది చెప్పండి? ఆడ చెప్పుకోవడం మంచిదా? నాతో చెప్పుకోవడం మంచిదా? అసలు ఆమె ఆరోగ్యం బాగాలేదనే విషయం ఎక్కువ ఎవరు తెలియాలి? నాకు తెలియాలి. ఎవడో వచ్చి నాకు చెప్తే నా భార్య ఆరోగ్యం బాగాలేదని ఎంత షేమది. మీరు ఎప్పుడన్నా మీ భార్యని ఏంటమ్మా ఎందుకు ఇలా ఉన్నారని అడిగారు? ఎప్పుడన్నా అడగరు మీరు. మీకు మీసాలు ఉంటాయి కదా, తొడలు కొడతారు మీరు, కాలర్లు ఎగిలేస్తారు మీరు. అడిగితే ఎక్కడ చీప్ అయిపోతారేమోననా, లేకపోతే అడిగితే ఏమన్నా తక్కువైపోతారేమోననా? ఆమె సత్య తెలిసింది మీకు. నేను చూస్తున్నగా, భార్య చచ్చిన వాళ్ళ జీవితాలు కుక్క కాదు, ఇస్తరాకు పాలేగా. సత్తారు, వండుకోలేరు, బట్టలు తుక్కోలేరు. ఇప్పుడు ఫస్ట్ పెళ్ళిలే కావట్లేదు, రెండో పెళ్ళి ఆడైతే సచ్చినా కావు. నిజమేగా, ఫస్ట్ సంబంధాలకే లేరు అమ్మాయిలు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు అంటే వెంబడే నేను విడోని నాకు పెన్షన్ ఏంటని అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఎందుకు? నాకు ఈయనతోనే సచ్చి నా పని అయిపోయింది, ఇంకోటి కట్టుకొని ఆయన సాధించే భాగ్యం నాకు అంత ఓపిక లేదని విడో పెన్షన్కి అప్లై చేసుకొని పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా దండాలు పెడతారు. ఈ ఒక్కతో ఏగింది చాలు నాకు ఈ వద్దని. కొంతమందికి ఇది ఒకటి ఉంటుంది, ఇది కాకపోతే ఇంకోటి లేదా అని. పొర్రపాటును కూడా లేదు. రాసి పెట్టుకోండి ఇది అంతే. వచ్చినా నీ వలనేమన్నా లాభం, నీ వలనేమన్నా క్షేమం, నీ వలనేమన్నా డబ్బు ఉంటే అవి ఉన్నంత వరకు వస్తారు. అవి ఆకారం చేసుకొని హైపు లేకుండా వెళ్ళిపోతారు. నిజం చెప్తున్నా, నేను ఒక మగవానిగా మాట్లాడుతున్నాను. తప్పు. భార్యకి బాగాలేదంటే అంట్లు దోవాలి మనం. నిజమండి. భార్యకి బాగాలేదంటే బట్టలు ఉతకాలి మనం. మన భార్య బట్టలు, మన పిల్లల బట్టలు మనం ఉతకపోతే ఉరుకుతారండి. మీరు అట్లా చేసి చూడండి, వాళ్ళు మీకంటే ఎక్కువ చేస్తారు, మనకంటే ఎక్కువ చేస్తారు. మనకు బాగోదుగా, మనకి మగవాళ్ళం అయినంత మాత్రం రోగాలు రావా? అన్ని మగవాడిగా నాకేం రోగం రాదనుకుంటావా? నువ్వు వాళ్ళకి బాగాలేనప్పుడు కొంచెం సాయం చేసి చూడు, నీకు బాగాలేనప్పుడు రాజు కంటే ఎక్కువ చూసుకుంటారు వాళ్ళని. నిజమండి. నీకు బాగాలేనప్పుడు నిన్ను రాజు కంటే ఎక్కువ చూసుకుంటారు వాళ్ళు. మీకు విషయం తెలుసా? వాళ్ళతో మనకే ఎక్కువ అవసరం ఉంటుంది. మనం పెద్ద కళ్ళకేమి చేయం. గమనించండి, ఈ మాటలన్నీ ప్రభు మన హృదయంలో పెట్టేది ఎందుకంటే ఇప్పుడు ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటా ఉంటే ఆ బంధం బలపరచబడుతుందా, బలహీనమైద్దా? ఇప్పుడు ఇటు చేసుకోకనే చీటికి మాటికి గొడవలు, చీటికి మాటికి తిట్టుకోవడాలు, చీటికి మాటికి కోపాలు, మొహం ముర్రున పెట్టడం, పేలాలు ఏగడం, పిలిచినా పలక్కపోవడం. నో, అలాంటిది కాదు. ఖచ్చితంగా మన భార్య విషయాలు, మన పిల్లల విషయాలు మనకి తెలియాల్సిన అవసరం ఉంది. మీరు నమ్మరు, ఏమనుకోకండి, ఎక్స్ట్రీమ్ ఇది. ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసం తెలియదు, వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ అమ్మాయి గురించి ప్రతి నెల అడుగుతాడంట. అమ్మా, మన అమ్మాయికి ఈ నెల మంత్ వచ్చిందా, నెలసరి వచ్చిందా అని వాళ్ళ భార్యని అడుగుతాడంట. అనుమానంతో. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇది మనకు కొంచెం ఎక్స్ట్రీమ్ అనిపించవచ్చు. ఎక్స్ట్రీమ్ తీసుకుంటానికి ఎక్స్ట్రీమ్ అది. ప్రేమ ఎక్కడ దాకా వెళ్తుంది తెలుసా? ప్రేమ ఎక్కడ దాకా వెళ్తుంది. నా కూతురండి, నా కూతురు ఆరోగ్యం, నా కూతురి ప్రవర్తన, నా కూతురు భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. ఆమెకు సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ నా దగ్గర ఉండాలి. అది తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం మగవాళ్ళం, దేవుడు మనల్ని మగవాదిగా పుట్టించాడు.
మన ప్రవర్తన సరిగా లేకపోతే మన కుటుంబం విషయంలో మనము శిక్షకు పాత్రులమవుతామని బైబిల్లో ఉంది. ఉందా? చదవండి అక్కడ. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. అబ్నేరు, నువ్వు మగోడు అయితే నీ రాజును నువ్వు కాపాడుతావు. నీలో మగతనం లేదు కాబట్టి పడుకున్నావు అని ఇండైరెక్ట్గా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఉంది, పురుషుడు భార్యకు శిరస్సు. ఇక చూడకండి, చదువుతున్నాను నేను. పురుషుడు ఎవరంట? నా వైపు ఇప్పుడు నాకు శిరస్సు ఉందా? శిరస్సు అంటే ఏంటి? ఇదేనా? ఎఫెసీ 5:23 చూసే వాళ్ళకి. చాలిగా. పురుషుడు ఎవరు? ఇప్పుడు నా వైపు చూడండి. నాకు తల ఉందా? ఇది నా బాడీ కదా, ఇది నా శిరస్సు. నా బాడీ పైన నా శిరస్సు ఉంటుంది. ఇప్పుడు నా భార్య ఇక్కడ ఉంది, కనబడుతుందా మీకు? ఉందిగా, నా భార్య ఉందిగా, కనబడుతుందా? చూడండి, ఉందా? ఈమెకి శిరస్సు ఉంది కానీ అసలు శిరస్సు నేనాడ. ఆమెకో శిరస్సు ఉంది కానీ నేనే ఆమె శిరస్సుని. అంటే పెళ్ళయ్యేదాకా ఆమె శిరస్సు పనిచేసింది ఆమెకి, పెళ్ళైనాక ఆమె శిరస్సు కాదుగా, నా శిరస్సు, నేనే ఆమెకి శిరస్సు. అంటే అర్థం ఏంటి? శిరస్సు అంటే తల, ఐడియాలు, ఆలోచనలు, డిసైడ్ చేసేది, నిర్ణయాలు, ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు? శిరస్సు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆమె కదలాలన్నా, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, పిల్లల్ని కనాలన్నా, ఊరికెళ్ళి రావాలన్నా, ఏం చేయాలన్నా ఇక్కడి నుంచి ఆలోచనలు అక్కడికి వెళ్ళాలి. అదే కదా ఉద్దేశం. కానీ ఈరోజు అట్లుందా సొసైటీ? హాల్లే మనకు శిరస్సు అవుతారు. హాల్ కూర్చోమంటే కూర్చోవడం, హాల్ లేవమంటే లేవడం, వాళ్ళు స్టాండ్ అంటే స్టాండ్, వాళ్ళు సిట్ అంటే సిట్. బైబిల్కి రివర్స్ అయిపోయింది. అందుకే కుటుంబాలు కొలాప్స్ అయిపోతుంది. దేవుడు చెప్పిన దానికి ఎక్కడైతే రివర్స్ అయిందో ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోతాయి. మరి అట్లని అంత ఈజీగా చేయడం, మన శిరస్సు వాళ్ళకి పెట్టడం అంత ఈజీయా? నాకు శిరస్సు ఉంది కదా, మళ్ళీ నీ శిరస్సు ఏది నాకు పెట్టుడు? ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి చాలా జ్ఞానం కావాలి దేవుడి నుంచి, దానికి చాలా ఓర్పు కావాలి మనకి. ఇది కూడా ప్రేమతో చేయాల్సిందే. చెప్పినట్టు పడి ఉండాలా అంటే కుదరదు. మళ్ళీ కాలు కింద ఉండాలి, నువ్వు వంటింట్లోనే ఉండాలంటే కుదరదు. ఏదో ఒక రోజు అవకాశం వస్తే వేసేస్తారు అంతేగా. ఉన్నట్టే ఉంటారు, అనుకొని అవకాశం వచ్చినప్పుడు వేసి పడేసిందండి. ఎంతకాలం ఉంచుకుంటారు మరి? వాళ్ళు కూడా మనుషులే కదా. పులి పిల్లి అయితే అంటలేదా? సారీ, పిల్లి పులి అయితే అంటలేదా? ఎందుకైంది? ఇంకా దాని స్టేజ్ దాటిపోయిందిగా, దానికి బీపీ లేసింది, అవుట్. అట్లనే స్త్రీకి కూడా కొంత ఓపిక ఉంటుంది. అది మితిమీరి మనం రెచ్చిపోయినాం అనుకో అయిపోతాం, అంతే ఉంటుంది. బలహీనమైన ఘటనలు ఉన్నాయని కానీ ఇప్పుడు సొసైటీలో చూస్తే వాళ్ళే బలంగా ఉన్నారు. ఎట్ట లేపేయాలి ప్లాన్స్ అని వాళ్ళ దగ్గర ఉన్నాయి. నువ్వేదో అనుకుంటా పొడుకుతా నరుకుతా అని, ఈ లోపలి నేసేత్రాలు. నీకంటే ఎక్కువ ప్లాన్స్ ఉన్నాయి అక్కడ. ఇంకోటి ఏం తెలుసా, నీకంటే ఎక్కువ హక్కులు కూడా వాళ్ళకే ఉన్నాయి. మరి వాళ్ళు పొడిచిపోయిన స్టేషన్కి ఏం కాదు, నువ్వు తన్నిపోతేనే నీకు పడతాయి ముందు. అట్లున్నాయి అక్కడ పరిస్థితులు. జాగ్రత్త. మన భార్యకి మన శిరస్సు ఉండాలి, కానీ అది కూడా ఎలా ఉండాలో జ్ఞానంగానే ఉండాలి. ఫోర్స్ఫుల్గా కాదు, ప్రేమతోనే. అమ్మా, ఇది చేస్తే బాగుంటుంది, ఇదైతే మంచిగా ఉంటుంది, ఇలా అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అని ప్రేమతో మన సలహాలను, మన సూచనలను వాళ్ళని మెప్పించే అంత జ్ఞానం మనకు కావాలి, ఓపిక మనకు కావాలి. ఇది కుదరదు, ఇక ఫైటింగ్లే, కొట్టుకోవడమే, విడిపోవడమే అంటే కుదరదు. మనకేంటి,
ఉంటే ఉండు, పోతే పో. చెప్పిన మాట వినేటట్టయితే ఉండాలా, లేకపోతే బ్యాగ్ చదువుకోవడమే. వర్కౌట్ అవ్వవు, అస్సలు అవ్వవు. ఈ జనరేషన్లో అసలే అవ్వవు. అయ్యా అంటున్నారా? నిజంగా మీరు మగోళ్ళు అయితే ఇది సాధించండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ టాస్క్ ఏంటి? ఇప్పుడు మీకు ఇచ్చింది దేవుడు, మనందరికి ఇచ్చింది ఏంటి? కాపలా సరిగ్గా గాయాలి. రెండవది, దమ్ముంటే ఈ శిరస్సు అక్కడ పెట్టు. నువ్వు మగోనివైతే కొట్టి తిట్టి ఈగావు. నువ్వు మగోనివైతే నువ్వు జ్ఞానాన్ని ఉపయోగిస్తావో, బలాన్ని ఉపయోగిస్తావో, ఏం చేస్తావో, ప్రేమను ఉపయోగిస్తావో, శిరస్సుగా ఉండు దమ్ముంటే. అయ్యా ఉందా? మీసాలు నింపి తొడలు కొట్టపోయినా, మీసాలు నింపి తొడలు కొడితే పనులు కావు, అంతే. రెండో టాస్క్ ఇది. ఈ 2026 సంవత్సరంలో ఈ టాస్క్లు ప్రభు మనకి ఇస్తున్నారు. మనకి ప్రభు జయాన్ని కూడా ఇస్తారు. మీకు విషయం తెలుసా? బైబిల్లో దేవుడు చెయ్యమన్నది ఏది కూడా అసాధ్యం కాదు. ఎందుకంటే అసాధ్యమైనది దేవుడు ఎప్పుడూ చెయ్యమని చెప్పడు. నేను ఎప్పుడు చెప్తున్నా మా సంఘంలో, మా మైటీకి ఒక పని నేను చెప్తున్నానంటే ఆ పిల్ల చేయగలిగిన పనే నేను చెప్తాను. చెయ్యలేని పని నేను చెప్పను మా పిల్లకి. ఎందుకంటే ఆ పిల్ల వయసు ఏంటో నాకు తెలుసు, కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు. తల్లి గ్లాసులో నీళ్ళు తీసుకురా అంట, అంతే. బిందులో నీళ్ళు తీసుకురమన్నా అంటే నేను రాంగ్ ఫాదర్ని. నేనే ఇంత కరెక్ట్గా ఉంటే మన దేవుడు ఇంకెంత కరెక్ట్గా ఉంటాడు. నాకే ఇంత జ్ఞానం ఉంటే పరమతండ్రికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది. బాబు ఇది చెయ్యి అన్నాడంటే అది మనం చెయ్యగలమనే అర్థం. అయితే అది ఎలా చెయ్యాలో దేవుణ్ణి అడగాలి. కొంచెం కష్టంగా ఉందయ్యా, కొద్దిగా ఇబ్బంది ఉందయ్యా అంటే దేవుడు చెప్తాడు. దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినట్లు చేస్తే అవుతుంది. మోషే ఏమన్నాడు? ప్రభు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినావు కానీ ముందు ఎర్ర సముద్రం ఉందయ్యా అన్నాడు. దీనికి ఎందుకు కంగారు పడుతున్నావు? నీ చేతిలో ఏముంది? కర్రుందా? చాపు అన్నాడు. చాపింది, ఏమైంది? దారి వెళ్ళిపోయారు. ఎడ తెలిసింది అది? మోషే కదా ఎడ తెలిసింది? దేవుణ్ణి అడిగాడు. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు నేను శిరస్సు ఎట్లుండాలి ప్రభువా, నా కుటుంబం ఎట్ట కాపలు కాయాలయ్యా అని అడుగు, చెప్తాను నీకు. సింపుల్ బాబు అంటాడు. ఆయన చెప్పింది విను, జరిగిపోయింది అంతే. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు కానాపల్లి విందులో ఏమైంది? ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పటిలా తంసపాట్లు కాదు కొట్టుకొని ఆడడానికి పోయి, అదొక పెద్ద ప్రాసెస్. ద్రాక్షరసం చేయాలంటే కొన్ని నెలలు, కొన్ని వారాలు పడుతుంది. మరి అప్పటికప్పుడు పెళ్లిలో కావాలి, ఎవరి వల్ల కాట్లా. అప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళాడు. ప్రభా ఇది పరిస్థితి అంటే సింపుల్గా నీళ్ళు తెచ్చిపోయమన్నాడు. అదే నీళ్ళు తీసుకొని మళ్ళీ పోయమన్నాడు. ఆయన చెప్పింది విన్నారు, అద్భుతం జరిగింది. మీ కుటుంబంలో అద్భుతం జరగాలంటే ఏసయ్య చెప్పింది వినండి, ఏసయ్య చెప్పింది చేయండి, అంతే. కష్టమే, ఏ సులభమైనవి కావు, చాలా కష్టం. కానీ ఏసయ్యకి మాత్రం చాలా ఈజీ. ఆయన మాట వింటే చాలా ఈజీ ఏదైనా కూడా. నెంబర్ 3, ఫస్ట్ కాపలా, రెండవది శిరస్సు, మూడవది ఆదికాండం 2:24. ఆదికాండం 2:24. నిద్ర వచ్చే వాళ్ళు మొహమాటం లేకుండా కొంచెం నిలబడని ఇబ్బంది ఏం లేదు, వెనక్కి నిలబడవచ్చు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి ఆహా ఆహా ఆనందమే. హలో, ఇక్కడే ఉన్నారా? ఏం చేయాలంటే పురుషుడు పెళ్ళైనాక తల్లిని తండ్రిని విడిచిపెట్టాలంట. అవుదా సందీప్? అంత సులభమా? 25 ఏళ్ళు మనల్ని వాళ్ళు కని పెంచి ఈ స్టేటస్ ఇచ్చారు కదా. జనరల్గా మనకి కనబడే దేవుళ్ళు వాళ్ళే కదా. వినాలి. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే మనం లీవ్ యువర్ పేరెంట్స్ అండ్ హగ్ యువర్ వైఫ్.
తల్లిని తండ్రిని విడిచి భార్యని అయిదా పెళ్ళైన వాళ్ళు వెళ్తే ఈ బాధలు. తల్లిదండ్రులనేమో భార్య అంటది కొంచెం దూరం పెట్టాలండి మనం, మనకి వీళ్ళు కొంచెం ఏదో పానకల్లో కొనకలా అంతేనా, పానకల్లో కొనకేనా, పానకల్లో కొనకలాగా ఉన్నారండి అని ఇక రోజులు గడిచే కొద్దీ పెళ్ళైన కాడ నుంచి వీళ్ళు కొంచెం సైడ్ చేసే ప్రయత్నం చేయాలి. భార్యనేమో హత్తుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఒక కన్ను వీళ్ళు అయితే ఒక కన్ను వీళ్ళు జనరల్గా. ఇప్పుడు ఈమెని మెయింటైన్ చేయడం, వీళ్ళని మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో మీకు తెలుసు. కొంతమంది భార్య కోసం తల్లిదండ్రులు పెడతారు తట్టుకోలేక, కొంతమంది తల్లిదండ్రుల కోసం భార్య పెడతారు, కొంతమంది వీళ్ళు ఎవరూ వద్దని వీళ్ళని వెళ్ళిపోతారు అంతే. ఇక అంతే మరి. కొద్ది మంది మాత్రమే భార్యని తల్లిదండ్రులని బ్యాలెన్స్ చేస్తారు. ఇది డివైన్ విస్డమ్. చేయలేమా? చేయగలం. ఎలా చేయగలం? దేవుని జ్ఞానముతో చేయగలం. ఇవన్నీ చాలా కష్టమైనవి, కానీ ప్రభు కృపతో ఇవన్నీ చాలా సులభమైనవి. ప్రాక్టికల్గా వెళ్తే వర్కౌట్ అవ్వవు అన్నట్లుగానే ఉంటాయి, కానీ ప్రభు ద్వారా వెళ్ళు. ఎవరి ద్వారా? ప్రభు ద్వారా వెళ్ళు, అవుతాయి. ఇవంత ప్రాముఖ్యమో మనకి, వీళ్ళు కూడా అంతే ప్రాముఖ్యం. అయితే ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం మనకు రావాలి. ఈ రోజున పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి పురుషుడు నలిగేది ఇక్కడే తెలుసా? వీళ్ళంటే మధ్యలో ఇప్పుడు ఏమ సమస్య వచ్చినా ఇక్కడికే వచ్చింది, వీళ్ళ సమస్య వచ్చినా ఇక్కడికే వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక నలిగిపోతా ఉంటాడు. అలా చెప్తున్నాను, దేవుడు ఇవ్వాలి ఆ జ్ఞానం. దేవుడు ఇస్తాడు. ఇది 3వ టాస్క్. ఇంక చెప్పనా? చాలా ఇది. ఇవన్నీ చేయాలంటే, కాపలగా ఉండాలంటే, శిరస్సుగా ఉండాలంటే, ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలంటే ఒక పని చేయాలి. మరి మీకు కంక్లూజన్ ఇవ్వకుండా వదిలేస్తే ఎట్లా? ఎట్ట చేయాలా? ఏం చేయాలో చెప్పావు కానీ ఎట్ట చేయాలో చెప్పలేదు కదా. ఒకసారి లీడర్ గారు అడిగారు నన్ను, ఇప్పుడు అన్నీ బాగానే చెప్తున్నావు కానీ ఎట్ట చేయాలో చెప్పలేదు ఆయన. ఇది చెయ్యి అది చెయ్యి చెప్తున్నావు బాగానే, కానీ అవి చేయలేకనే కదా, మా వల్ల కాకనే కదా మేము ఇట్లా బాధపడేది. మాకు చేయాలని తెలియదా? మాకు చేయాలని తెలుసు కదా, చేయలేకపోతున్నాం. ఎలా చేయాలో చెప్పట్లా అన్నాడు ఆయన గుర్తుందో లేదో నాకు గుర్తుంది బాగా. ఎలా చేయాలో ఇప్పుడు ఒక వచనం చూద్దాం. అందరు తీయండి. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును, హలో, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియానా, అమెరికానా, వేరెవర్ యు ఆర్, ప్రతి స్థలమందు. ఇది ఇండియా వాళ్ళకి పనిచేసిద్ది, ఇది అమెరికా వాళ్ళకి పనిచేయదు, అట్లే లేదు. ఇప్పుడు భారత రాజ్యాంగం అంటే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి చెందుతుంది. అట్లనే భూప్రపంచంలో ఉన్న ప్రతి స్థలమందున్న, చదవండి, పురుషుడు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన
చేతులెత్తి ఇది సంగతి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేయాలంటే అయ్యగారు రెండు ఉండకూడదు, ఒకటి ఉండాలండి. కోపము అనుమానం ఉండకూడదు, ప్రార్థన ఉండాలి. వినబడిందా మీకు? ప్రతి స్థలమందు పురుషుడు కోపమును సంశయం అంటే అనుమానమును లేనివాడై. ఫస్ట్ చెక్ చేసుకోండి, అందరూ చెక్ చేసుకుందాం. ఇక్కడే ఉన్నారు అందరూ. హలో, ఆర్ యు హియర్? మీకు కోపం ఉందా లేదా? లేదు అంటే ఇక్కడే వేసేయాలి మనది. ఎందుకంటే మరి అది పచ్చి అబద్ధం. కోపం లేదంటారా? జయబాబు గారు, కోపం ఉండదండి? మామూలు కోపం కాదు మనకు అసలు. బైబిల్ ఏం చెప్తుంది? కోపము లేని వారై. అయితే అదే బైబిల్ ఏమన్నా తెలుసా? కోపపడుడి అని కూడా చెప్పింది. కోపము లేని వారై అని చెప్పిన బైబిలే కోపపడుడి అని కూడా చెప్పింది. అయితే పాపము చెయ్యకుడి. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. ఇది జ్ఞానం, దేవుని జ్ఞానం. అంతెందుకండి, యేసు ప్రభు కూడా కోపం వచ్చింది బైబిల్లో. కొరడా తీసుకున్నాడా? జులిపించాడా? కానీ పాపం చేశారా? కొరడా జులిపించాడు, బల్లలు తోసివేశాడు. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా చేశారని కోపడ్డాడు. కానీ పాపం చేయలేదు. అమ్మా సారీ అయ్యా వినండి అందరు. భార్య మీద కోప్పడాలి, పిల్లల మీద కోప్పడాలి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు. కొంతమందికి ఎప్పుడు కోప్పడాలో తెలియదు. బయట కోపాలను తీసుకొచ్చి ఇంట్లో పెడతారు వీళ్ళు. ఆ బయట ఎవడో ఏదో అంటాడు డ్యూటీ దగ్గర. వినండి, ఆ పని చేసే దగ్గర ఎవడోడు అంటాడు, ఇంకెవడో గెలుపుతాడు మనల్ని. వాడిని మనం తిరిగేమి అనలేము. అంటే ఆడు మనం ఏస్తారు 2 దెబ్బలు ఎక్కువ. ఆ ప్రెస్టేషన్ అంతా ఎక్కడ పెట్టుకుంటాం? ఇక్కడ పెట్టుకొని ఇంటికి రాగానే డాడీ అనగానే కసురుకోవడం, ఏవండి అనగానే ఇసురుకోవడం. ఎక్కడి నుంచి తెచ్చినావు? బుద్ధుండాలి. బయటెక్కడో నువ్వు డిస్టర్బ్ అయ్యి ఆ డిస్టర్బ్ మనసుతో ఇంట్లోకి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇంట్లో చూపెడితే వాళ్ళు ఏమైపోతారు? అందరు తిరగబడి ఏం తిరిగి వాళ్ళకి బీపీ లేచి ఏమైపోతుంది? నిజంగా నీ భార్య తప్పు చేసిందా? అమ్మా నువ్వు చేసేది తప్పు. ఇలా అయితే మన కుటుంబం బాగుపడదు. ప్రేమతో చెప్పు. ఫస్ట్ సారి ప్రేమతో చెప్పు, రెండోసారి గద్దించు, ఖండించు. నీ మాట వినట్లేదా? ఆమెకు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని పిలువు. అయ్యా ఇది మీ అమ్మాయి పరిస్థితి, నా భార్య ఇలా ఉంటుందని చెప్పు. వినట్లేదా? మీ ఆత్మీయ నాయకులు ఉంటారు, పెద్దలు ఉంటారు, పిలువు. అయ్యా ఇది పరిస్థితి అని చెప్పు. ఇది జ్ఞానం. కొట్టేస్తే, తిట్టేస్తే, చంపేస్తే మారతారా? పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి? కోర్టులు ఎందుకున్నాయి? జైళ్ళు ఎందుకున్నాయి? డిగ్రీలు ఏం ఉపయోగిస్తారంట? డిగ్రీలు. ఎవడన్నా మారుతాడా? యమా దెబ్బలు ఎవరన్నా మారుతారా? కొట్టడం వలన మారతారు అనేది అంగీకరించదగిన వ్యాఖ్యానం కాదు. బైబిల్లో ప్రభువు చెప్పాడు, ప్రేమతోనే సమస్తాన్ని మనం జయించాలి. వినకపోతుంది వేరు సార్. మనం చెప్పినాం, తల్లిదండ్రులు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, పెద్దలు చెప్పారు. వినకపోతే అప్పుడు వేరే నిర్ణయం.
అది కూడా ప్రేమతోనే. నో బీటింగ్, నో బీటింగ్. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది 100% రాంగ్ సార్. ఒకప్పుడు నేను కూడా చేసిన వ్యక్తినే, మీ ముందు ఒప్పుకుంటున్నాను. కానీ అది 100% రాంగ్. మగతనం అనిపించుకోదని. ఆడవాళ్ళని చేతగానం చూసి కొడితే పెద్ద నువ్వు మగోని అంటే అవుతావా? నాలాంటి ఒక ఇద్దరిని కొట్టి అప్పుడు అవుతావు. అంటే వాళ్ళు ఏం చేయలేనే కానీ ప్రతాపం. అందుకే ఇప్పుడు ఆడవాళ్ళ కరాటాలు నేర్పుతారు, జాగ్రత్త. మరి ఆడవాళ్ళు నేర్చుకుంటారు, కరాటాలు నేర్చుకుంటారు. మరి మీకే గట్టిగా పడతాయి రెండు. ఎక్కడున్నాం మనం? కోపపడండి కానీ పాపం చెయ్యొద్దు. అంటే కొట్టడం, తిట్టడం, బూతులు మాట్లాడడం, లేకపోతే వాళ్ళ అమ్మనాన్నలు తిట్టడం, బీపీ లేపడానికి. చేతగాని వాళ్ళు ఇవన్నీ చేసేది. ఆమె తప్పు చేస్తే కూర్చోబెట్టి ఆమె తప్ప ఆమె చెప్పాలా. వాళ్ళ అమ్మ ఏమన్నది, వాళ్ళ నాన్న ఏమన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కాకుండా వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లె, ఇక తమ్ముడు అన్నలుంటే వాళ్ళని కలుపుతారు. ఇక ఆమె బీపీ లేకున్నట్టుంటుంది. అది తప్పు చేసింది నేను కదా, ఏమనంటే నన్ను నాకు చెప్పు, వాళ్ళందరి సంగతి ఎందుకు? విధానం సార్ ఇది, విధానం. కోపపడాలి, చెప్పాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, కానీ పాపం మాత్రం చేయొద్దు. నెంబర్ 2, అనుమానం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. బాగా వినండి అమ్మా, అయ్యా, బాగా వినండి. అనుమానం కుటుంబాలు మొత్తం కూలిపోవడానికి, కుటుంబాలు మొత్తం నాశనం అయిపోవడానికి అనుమానం పెద్ద డేంజర్ అయిపోయింది. అస్సలు మన కుటుంబ సభ్యుల మీద మనకు అనుమానం రాకూడదు. చాలామందికి అనుమానం ఎవరో చెప్తే కలుగుద్ది, దాని దరిద్రం ఇంకోటి లేదు. నీ భార్యదంట కదా, మీ అమ్మాయిదంట కదా అంటే అవుటేగా. ఆ రోజు నుంచి వాళ్ళని మనం చూసే చూపు మారిపోయింది. వాళ్ళకి అర్థం కాదు, నిన్నటిదాకా మా నాన్న బాగానే ఉన్నాడు, నిన్నటిదాకా మా ఆయన బాగానే ఉన్నాడు, ఈ రోజు నుంచి ఎట్ట చూస్తానని. అన్నీ మారిపోతాయి. ఇక మాట తీరు మారిపోయింది, చూపులు మారిపోతాయి, బిహేవియర్ మారిపోయింది. వాళ్ళకి పిచ్చెక్కిపోతా ఉంటుంది. అసలు నేనే తప్పు చేసినా పాప అడుగుతారు వచ్చాళ్ళు, ఏమండి ఏమన్నా తప్పు చేసినా చెప్పండి అంటే ఏం మాట్లాడు, రివీల్ చేయము ఆ మర్మాన్ని. ఇంకా మొదలైతే ఇంట్లో గొడవలు, కొట్లాట్లు, పంచాయతీలు. చెప్పుడు మాట విని అనుమానపడేంత దరిద్రుడు ఇంకొక లేడండి. చెప్పుడు మాటలు మన కుటుంబాన్ని చెడగొట్టడానికి చెప్పేవి. ఒకవేళ వాళ్ళు చెప్తేమన్నా తెలుసా, నా భార్య గురించి నాకు తెలుసు, నా పిల్లల గురించి నాకు తెలుసు, నువ్వు ఇంకొకసారి ఇలాంటివి నాకు కానీ ఇంకెక్కడ కానీ చెప్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇవ్వాలి. మనం అట్టిస్తామా? మంచి పని చేసిన ఒక్క బ్రదర్, మంచి పని చేశారు, సూపర్ మీరంటే వాడు రెచ్చిపోతాడు. ఇంకా రోజు అనుకోండి అదే ఏంటి, నీ కుటుంబ సభ్యుల గురించి నీకే చెడుగా చెప్పడం. ఎవరిచ్చారు ఆఫరు? నువ్వే ఇచ్చినావు. మరి తప్పు. ఈ మన కనులు కనులార చూడాలి, ఈ మన చెవులు చెవులార వినాలి. అది కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు కన్ఫామ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. దానికి చెప్పిన మాట కూడా విని మన వాళ్ళ మీద అనుమానపడటం మంచిది కాదు, తప్పది, చాలా తప్పు. అందుకే పురుషుడికి 2 ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఈ 2 ఉంటే వీడు ప్రశాంతంగా ఉండడు, వాడి కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచడు. మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. కోపం లేనివాడు, అనుమానం లేనివాడు హ్యాపీగా ఉంటాడు, కుటుంబాన్ని హ్యాపీగా ఉంచుతాడు. ఈ 2 ఉన్నాయా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా ఫ్యామిలీ క్లోజ్. ఈ 2 ఉండకూడదు. మరి ఏముండాలో తెలుసా? చదవండి. ప్రతి స్థలమందు పురుషుడు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి.
చేతులెత్తి ప్రార్థన చేయాలని సరిపోయిందిగా, చేతులెత్తి ప్రార్థన సరిపోయిందిగా. కానీ ఏంటంట అయ్యా, ఏంటంట ఈ చేతులైనా కాదా అందనవి, ఇవి చేతులైనా కాదా, ఇవి పవిత్రమైన చేతులా అపవిత్రమైన చేతులా? చూసారా, డౌట్ వచ్చింది. చేతులంటే ఓకే అన్నారు, కానీ పవిత్రమా అపవిత్రమా అంటే మాత్రం ఈ ఎప్పుడు అపవిత్రమవుతాయి? సరే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ముట్టుకోకూడనివి ముట్టుకున్నప్పుడు, వీటితో చేయకూడని పనులు చేసినప్పుడు ఏమైంది? అది ఒక వ్యక్తికి ప్రార్థన చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ మన చేతులు పవిత్రమైనవి ఉండాలి. ఆ పవిత్రమైన చేతులు ప్రభు వైపు ఎత్తితే నీకోసం అద్భుతాలు చేస్తాడు దేవుడు, నీకోసం ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నీ దేవుడు. నిజంగా నీ కూతురు చెడ్డదైనా మంచిదానిగా మార్చేస్తాడు, నీ భార్య చెడ్డదైనా మంచిదానిగా మార్చేస్తాడు, నీ కొడుకు దారి తప్పినా దారిలోకి తీసుకొస్తాడు దేవుడు. నీ వల్ల కావట్లేదా? దారిలో పెట్టడం నీ వల్ల కావట్లేదా? కంట్రోల్ చేయడం నీ వల్ల కావట్లేదా? నిజంగా కావట్లా. ఈ రోజున మనం ఒప్పుకోవాలి, నిజంగా మనం ఒప్పుకోవాలి. మన భార్యను మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అందుకే ప్రభువు దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ అప్ అయిపోవాలి. హ్యాండ్స్ అప్ అంటే ఏంటి? పోలీసు వాళ్ళు చెప్పే డైలాగ్ ఇది, సరెండర్ అయిపోవడం. యేసయ్యా నా వల్ల కావట్లేదయ్యా, యేసయ్యా నా భార్యను నేను కంట్రోల్ చేయలేకపోతున్నానయ్యా, నా పిల్లల్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నాకు సహాయం చేయయ్యా అని నువ్వు పవిత్రంగా ఉండి, నువ్వు పరిశుద్ధంగా ఉండి, నువ్వు నీతిగా ఉండి, నువ్వు యథార్థంగా ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ కుటుంబం సెట్ అయింది. నువ్వు తప్పులు చేసుకుంటూ, నువ్వు పాపాలు చేసుకుంటూ, నువ్వు తిరుగుకుంటూ, నువ్వు తాక్కుంటూ వాళ్ళని కంట్రోల్ చేస్తే ఎంత కంట్రోల్ అవుతారు నీకు? ప్రార్థన చేస్తే దేవుడు ఎట్టింటండి మనవి. నువ్వు కరెక్ట్గా ఉండి, అసలు నేను చెప్తున్నా వినండి, మనం కరెక్ట్గా ఉంటే సాధ్యమైనంత వరకు మన కుటుంబం మనల్ని చూసి కరెక్ట్ అయిపోతారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లాస్ట్కి వచ్చాం, లాస్ట్ 5 minutes. మనం కరెక్ట్గా ఉంటే 90% ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోయింది. మనము లోపము లేని వారిగా ఉండాలి, మనం పాపము లేని వారిగా ఉండాలి, మనం పరిశుద్ధులంగా ఉండాలి, మనం నీతిమంతులముగా ఉండాలి, మనం భక్తిపరులమై ఉండాలి. కొర్నేలు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని రాయబడింది. ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆ భక్తి తన కుటుంబానికి వచ్చింది. మనమే వేసే వేషాలే తింగరేశాలు, మనం తిరిగే తిరుగుళ్ళే చెడ్డ తిరుగుళ్ళు, మనం మాట్లాడే మాటలే చెడ్డ మాటలు. మన భార్య అట్ట మాట్లాడకూడదు, మన పిల్లలు అట్ట తిరగకూడదు, మనమే తిరగచ్చు. ఎవడు చెప్పాడు? మన భార్యని మనము గద్దించాలంటే మనలో తప్పు లేకుండా ఉండాలి. మనమే చెప్తాంగా, ఒక్క వేలు ఎదుటి వారి వైపు చూపెడుతున్నామంటే మిగతా వేళ్ళు ఎటు మన వైపే కదా. మరి ఇన్నేళ్ళు మన వైపు చూపెడుతుంటే ఒక్కేళ్ళు వాళ్ళ వైపు చూపెడదు కుదురుతుంది? ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మనల్ని మనం ముందు సెట్ చేసుకుందాం. ఇది ఫైనల్. మనల్ని మనం మార్చుకుందాం, మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. మనం మారితే మన మార్పును చూసి ఖచ్చితంగా మన కుటుంబం మారుతుంది. నువ్వు మారకుండా ఉండి వాళ్ళని మార్చాలని చూసినా, మార్చాలని ప్రార్థన చేసినా ఆ రెండూ విఫలమైపోతాయి. ఆ రెండూ విఫలమైపోతాయి. అర్థమవుతుందా? అయ్యా అర్థమవుతుందా? నేను చెప్పే మాట ఒకటే మీకు. యాకోబు బెస్ట్ ఎగ్జాంపుల్. హోషేయ గ్రంథంలో 12:3 ఉంటుంది, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడంట. అప్పటి వరకు తన జీవితంలో చాలా తప్పులు జరిగాయి, కానీ యబ్బోకు రేవు దగ్గరకు వచ్చిన తరువాత
తన తప్పిదాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని దేవునితో పోరాడి తన కుటుంబం కోసం ఆయన ముందు తాను సెట్ అయ్యాడు. ఎవరు సెట్ అయ్యారు? తనకు తాను సెట్ అయ్యాడు. తాను సెట్ అయిన తర్వాత మీరు కుటుంబంలో చూడండి, ప్రాబ్లమ్స్ లేవు. బిఫోరు రూబేలు తప్పిపోయాడు, అవునా? యోధా తప్పిపోయాడు, తప్పాడు లేదా? రూబేను ఉపపత్ని యాకోబు ఉపపత్ని ఉంచుకోలేదా? యూదా తామారుతో తప్పు చేయలేదా? ఇలా కుటుంబంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన సెట్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ లేవు. ఇంకో మాట చెప్పిన, సాధ్యమైనంత వరకు ప్రతి కుటుంబానికి పురుషుడే పెద్ద ప్రాబ్లంగా మారిపోయాడు. ఎవరు? మనం అనుకుంటాం నా భార్య వల్లనే అనుకుంటాం, పిల్లల వల్లనే అనుకుంటాం. అసలు మెయిన్ ఇంపార్టెంట్ తెలుసా? మన కుటుంబానికి మనమే మెయిన్ ప్రాబ్లం. మనం సెట్ అయితే అన్నీ సెట్ అవుతాయి, మనం మారితే అంత మారుతుంది. దీనికి ఒకటే, ప్రభు దగ్గరికి మనం వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు సమస్తాన్ని సరిచేస్తాడు. ప్రభు సమస్తాన్ని సరిచేస్తాడు, సెట్ చేస్తాడు. దేవుడి సావుకునిగా మీ అందరికీ నా 2 చేతులు జోడించి చెప్పేది ఒకటే, నేను లోపములు కలిగిన వాడిని. ఐ ఆమ్ నాట్ పర్ఫెక్ట్. చెప్పే నేనైనా వినే మీరైనా మనమందరము సమానులమే. మన కుటుంబం హ్యాపీగా ఉండాలా వద్దా? నేను, నా భార్య, నా పిల్లలు, మీరు, మీ భార్య, మీ పిల్లలు హ్యాపీగా ఉండాలి. మొన్న నాతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారు. ఒక షాప్కి వెళ్ళాము మిక్సర్ కొనడానికి. ఏంటండి ఇల్లు అక్కడ పెట్టుకున్నారు, షాప్ ఇక్కడ పెట్టుకున్నారంటే, భార్యలకు దూరం ఉండాలయ్యా అన్నాడు ఆయన. అనడాలేదయ్యా? అబ్బో, భార్యలకు దూరం ఉండకపోతే మనం ఈ బతుకు కూడా బతకలేము, తొందరగా చచ్చిపోతాం అన్నట్టు మాట్లాడాడు. నేను మాట్లాడదాం అనుకున్నా కానీ మళ్ళీ బాగోదులే అని మాట్లాడాను. అందరు అట్లా ఉండరండి, అందరు అట్లా ఉండరండి. ఇప్పుడు బతికేదే 60-70 సంవత్సరాలు, సగం జీవితం షాపులో గడిపితే ఇంక నువ్వు బతికేది ఎప్పుడు సార్? అంటే ఏంటి తెలుసా? ఒకవేళ ఇంట్లో పరిస్థితులు కూడా అలా ఉండుండొచ్చు, భార్య గయ్యాలై ఉండొచ్చు, ఆయన మాట్లాడిన తప్పు లేదు, అట్లా వదిలేస్తామా? నువ్వు కాదండి, ఒక మాట వినండి, నా శరీరంలో ఈ వేలు పుచ్చిపోయింది, దెబ్బ తగిలింది, కట్ చేసి పడేస్తామా? బాగు చేసుకుంటామా? కట్ చేసినోడు తెలివిగల్లోడు అంట. మీరేమంటారు? ఎవడు తెలివిగల్లోడు? శరీరంలో ఒక అవయవం పాడైపోయిందంటే తీసి పడేసేటోడు జ్ఞానవంతుడా, బాగు చేసుకుంటాడు జ్ఞానవంతుడా? ఇప్పుడు ట్రెండ్ ఏంటి తెలుసా? తిరగని సార్, మీ ఆవిడయ్యా, మీ బాబయ్యా, మీ అమ్మాయ్యా, పోనీ సార్ చెప్పి అయినట్లా నాకు సంబంధంలా అంటే ఈడు కూడా తిరుగుతాం మొదలుపెట్టాడు అనమాట. నా తిరుగుడు నాదే, వాళ్ళ తిరుగుడు వాళ్ళదే, ఈయనట్లా సెట్ అవ్వట్లే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? ఎవరి ఇష్టం వాళ్ళది. అబ్బాయి దాని అబ్బాయిది, అమ్మాయి దాని అమ్మాయిది, ఈ అయ్యగారి దారి అయ్యగారిది అయితే ఆ అమ్మగారి దారి అమ్మగారి దారి, అంతే సంగతి. ఒకరికొకరు మాటలు ఉండవు, ఒకరినొకరు ప్రశ్నించుకోవడాలు ఉండవు, ఒకరికొకరు ప్రేమ అనురాగాలు ఏమి ఉండవు. ఎక్కువ కుటుంబాలు ఇప్పుడు అట్నే ఉన్నాయి. అందరు కలిసే ఉంటారు ఇంట్లో, కానీ ఒక్కరితో ఒకరికి సంబంధం మాత్రం ఉంది. అటు అయిపోయినాయి కుటుంబాలు. నేను చూస్తున్న కల్లారా. నో, పాడైపోతే బాగు చేసుకోవాలా, అంతేగాని కట్ చేసి పడేయటం కాదు. నేను నీతో మాట్లాడను, నన్ను పలకరియొద్దు, నీతో ఉండను అంటే ఎవరితో ఉండవు? మరి బయట వాళ్ళతో ఆ డైలాగులు పనిచేస్తాయేమో కానీ ఇంట్లో వాళ్ళతో పనిచేయవు. నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, ఇంకెవరితో సార్ ఉండేది? మరి ఎంత అవకాశం ఉంటే అంత ఎక్కువ మన కుటుంబంతో గడపాలా తెలుసా? దేవునితో, కుటుంబముతో ఎక్కువ సమయం గడిపినోడు హ్యాపీగా ఉంటాడు.
ఎవరితో? ఫస్ట్ దేవునితో, నెక్స్ట్ ఫ్యామిలీతో. ఈ ఫ్యామిలీతో దేవునితో సమయం గడపడం చేతగానోడు గందరగోళం. ఇంకా ఇది మాత్రం నిజం. ఇక్కడ ఇంకో లింక్ ఉంది. నాన్న బయట మాటలు పడుతున్నాయి, ప్లీజ్. ఏం మాట్లాడుతున్నా నేను? అమ్మా వినండి, ఇక్కడ ఒక లింక్ ఉంది. దేవునితో సమయాన్ని గడిపినోడే కుటుంబముతో కూడా సమయాన్ని గడపగలడు. అయ్యా వినాలి, అయిపోయింది. దేవునితో సమయాన్ని గడిపినోడే కుటుంబంతో సమయాన్ని గడపగలడు. ఎందుకంటే ఆ విషయం తెలిసేది అక్కడే. ఎక్కడ? దేవునితో గడిపినప్పుడే అక్కడ తెలిసింది. అరే నువ్వు వెళ్ళి నీ ఫ్యామిలీతో గడుపుదా అని చెప్పేది ఆయనే. ఆడ గడపడం చేతగానోడు ఇక్కడ భార్య బిడ్డలతో సమయాన్ని గడపలేదు. ఎవండి రెస్టారెంట్కి వెళ్దామా అంటే మొహం అద్దంలో చూసుకుంటూ పోయి ఇంకోసారి అడగరిగా. నేను చెప్తున్నా, ఏమాత్రం అవకాశం ఉన్నా నెలలో ఒక్కరోజైనా రెస్టారెంట్కి వెళ్ళండి, హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు తీసుకెళ్ళండి చెప్తా. బిర్యానీ పెట్టడం అవసరంలా, బిర్యానీ దమ్ బిర్యానీ అవసరంలా, సాదా భోజనం చేసినండి అంతే. సాధారణమైన భోజనం. అయ్యా అర్థం కాదు. దోశ తిన్నా పర్లేదు, ఇడ్లీ తిన్నా పర్లేదు, జాలీగా అట్లా ప్రేమగా. వాళ్ళు అడగడం కాదు, ఏమండి వెళ్దామా కాదు, అమ్మా మనం వెళ్దాం పదండి అనండి. ఇప్పుడు సారీ చెప్తే రెస్పాన్స్ చూశారు కదా, ఇది కూడా చేయండి. ఒకసారి వెళ్ళొద్దాం అమ్మా సరదాగా, ఈరోజు వంట వండకండి అనండి. పాపం వండి 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 వాళ్ళ బాధ మీకు అర్థమవుతుందా? తిని మీకు ఏం అర్థం కాదు, వండిది తెలిసింది. ఒక్క పూట వంట లేదంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా తెలుసు. 100 మంది ఫంక్షన్లకు కూడా తీసుకెళ్ళరు, మరీ దరిద్రం. కనీసం వాటర్ ఇచ్చకపోతే డబ్బులు ఖర్చు అయితే ఫంక్షన్కి పోతే ఏమైంది సార్ చెప్పండి. ఇప్పుడు మన బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీ, కుటుంబ సమేతంగా వెళ్తే ఎంత బాగుంటుంది. చిన్న చిన్న చిట్కాలు అయ్యాయి. ఈ చేయగలిగినవి, చేయలేనివి కావు. చేయగలమా లేదా? చేయగలిగినవి చేయండి, బాగుంటుంది. మన రిలేషన్ స్ట్రాంగ్ అయితంతే ఏం లేదు. భార్యాభర్తల బంధం, తల్లిదండ్రులు పిల్లల బంధం ఏమైంది? స్ట్రాంగ్ అయింది. మిస్అండర్స్టాండింగ్స్ తక్కువైతే, అండర్స్టాండింగ్స్ ఎక్కువైతాయి. ఇది తెలియక, ఇది చెయ్యక కుటుంబం అంతా గందరగోళమైపోతా ఉంది. రచ్చబండకెక్కుతున్నారు. న్యూస్ ఛానల్లో చంపుకోవడం, చావడం, ఏమాత్రం అవకాశం ఉన్నా చంపేయడం, చేత కాకపోతే గురి వేసుకొని చచ్చిపోవడం. ఫ్యామిలీ ఇట్లా అయిపోయినాయి ఈ రోజున. కారణం ఒకటే, దేవునితో గడపట్ల మనం సరిగా లేవు. మరలా చెప్తున్నా, ఓకే రైట్, 3 టాస్కులు ఈ ఇయర్. ఒకటి, ఫస్ట్ టాస్క్ ఏంటంటే మన కుటుంబానికి మనం కాపలా కాయాలి, మగాళ్ళం కాబట్టి. రెండవది, మన భార్యకు మనం శిరస్సు, అలా బ్రతకాలి. మూడవది, పేరెంట్స్ని, వైఫ్ని బ్యాలెన్స్ చేయాలి. ఇవి చెయ్యాలి అంటే చేయలేము, వాస్తవం. ఏం చేస్తా ఉంది? మొదటి తిమోతి 2:6 చేస్తే అయింది. 2:8 ఏంటి? కోపము లేకుండా, అనుమానము లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయి. ఈ 3 ఈజీగా అయిపోతాయి. మొదటి తిమోతి 2:8 నీ చేతనైతే ఈ మిగతా 3 ఈజీ. ఇది నీ చేతుల్లో ఉంది, నీ ఫ్యామిలీ నీ చేతుల్లో ఉంది. అమ్మా, దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా నిన్నే లెక్క అడుగుతారు. బాగుపడ్డ క్రెడిట్ నీకే, చెడిపోయినా ఆ క్రెడిట్ కూడా నీకే. ఈ అబ్బాయి ఓడరా 10/10 వచ్చినాయి, అప్పుడు గల్లగిరంత మన నా కొడుకు
నా కూతురు. ఎవరోయా ఫెయిల్ అయ్యారు? నీ కొడుకే ఆడు, నీ కూతురే భర్త అనే మాట ఇది. ఏంటి? ఆవు కూతురు ఆట, ఆవు కొడుకు ఆట, నీకేమైంది? తప్పండి. క్రెడిట్ మంచిదైనా మనకే, చెడ్డదైనా మనకే. తప్పు చేస్తేనేమో నీ కొడుకని, ఒప్పు చేస్తేనేమో నా కొడుకని ఆదాములాగా మాట్లాడకండి. నీవిచ్చిన భార్య ఏమన్నాడు? ముందు తీసుకురాగానే ఓ నాది నారి, ఇంకేమన్నాడు? నా ఎముక, ఇవన్నీ చెప్పి తప్పు చేయగానే ఏమంటాడు? నువ్విచ్చిందే. ఆహా, ఏ జ్ఞానం నాయన. నీ పని ఎట్టుందరా అని ఇద్దరిని బయటికి ఇంటేసింది ఏదేందో అట్ల నుంచి. మీ సాగు మీద సావండి. ఆదాము తెలివితేటలు వాడకుండా కొంచెం జ్ఞానంగా ఒప్పుకునే మనసు ఉండాలి మనకి. కప్పుకోకండి. ఒక్కరోజు అన్నీ చెప్పలేం కనుక ఇప్పటికే దాదాపు 1 అవర్ కంటే ఎక్కువ చెప్పాను. నేను ముగించేస్తున్నాను. ప్రతి నెల పురుషుల కూడిక జరుగుద్ది. ఇది 50వ పురుషుల కూడిక, అంటే 50వ నెల. దయచేసి ప్రతి నెల జరిగే పురుషుల కూడికకు రండి. ఇలాంటి మాటలు ఎన్నో దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడు మాట్లాడితే మనం బాగుపడతాం. దేవుడు మాట్లాడితే మన కుటుంబాలు బాగుపడతాయి. అర్థం చేసుకోండి, సహకరించండి. దేవుడు మన కుటుంబాలను కట్టునుగాక, మన కుటుంబాలను సంతోషముతో నింపునుగాక. కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.